కదా ఈ అందమైన అతి చిన్న రామ మందిరం. సీన్ కట్ చేస్తే ఈ రామ మందిరాన్ని అయోధ్య రామ మందిరాన్ని పోలినట్టే అచ్చు గుద్దినట్టుగా అయోధ్యలో రామ మందిరం ఎలా ఉందో అదే తరహాలో అయోధ్య రామ మందిరాన్ని టెంపుల్ కారు రూపంలో తయారు చేశారు. సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి రామ మందిరాన్ని చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్లో నిర్మించిన ఈ రామ మందిరాన్ని చూస్తే మీరు అయోధ్య వెళ్ళక్కర్లేదు, ఇక్కడ రామ మందిరాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఆ స్థాయిలో అచ్చుగుద్దినట్టుగా అయోధ్య రామ మందిరాన్ని కళ్ళ ముందు డిటో దించేశారు. సేమ్ ఒకసారి చూడొచ్చు. కింద ఎక్కడ కూడా అది కార్ అనేది ఏమాత్రం కూడా తెలియదు. మీరు లాంగ్ షాట్లో చూస్తే కింద టైర్స్ కనిపించే వరకు కూడా అది మందిరం కాదు, కార్ అనేది కూడా ఎక్కడ తెలియదు. ఆ విధంగా ఇక్కడ టెంపుల్ కార్ని అయితే తయారు చేయడం జరిగింది. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు, ఇది తయారు చేసిన వ్యక్తి. ఆయనతో మాట్లాడదాం. ఎందుకని ఆలోచన వచ్చింది, ఎన్నాళ్ళు సమయం పట్టింది? మొబైల్ మందిరం చేయాలని ఎందుకు వచ్చిందంటే అందరూ అయోధ్యకు వెళ్ళలేరు మందిరం చూడడానికి. అయితే మనమే మందిరం అందరి ఇంటి దగ్గర తీసుకెళ్ళాలి, మందిరం ఎలా ఉంటుందని చూపించాలి, అది నా ఉద్దేశము. ఇది ప్లానింగ్ అంతా 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేసామండి. ఎందుకంటే 500 ఇయర్స్ తర్వాత మనకు రామ మందిరం కట్టారు. అది 22 నాడు ఇనాగ్రేట్ చేయబోతున్నారు మోడీ గారు. అయితే ఈ ఆపర్చునిటీ నేను మిస్ చేయదలుచుకోలేదు. 2 ఇయర్స్ నుండి మొత్తం వర్క్ చేసాము. అబౌట్ 21 పీపుల్ వర్క్ ఆన్ దిస్. అందులో మెయిన్ వర్కర్స్ అంతా ముస్లిమ్సే ఉన్నారండి. ఇక్కడ వాళ్ళ శ్రద్ధతో చాలా మనసుతో చేశారు. అంటే ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ఎక్కువ మంది ముస్లిమ్సే. ఎక్కువ మంది ముస్లిమ్స్ చేశారు. ఇంకా బాగా శ్రద్ధతో వాళ్ళ ఇంట్రెస్ట్ చేశారు. ఇది చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే స్కేల్ మోడల్లో ఇందులో డీటెయిల్ వర్క్ చాలా ఉందండి. పిల్లర్స్ కానీ. సుధాకర్ గారు, ఈ కాసేపు మనం చిన్న రామ మందిరాన్ని పక్కన పెట్టి మీరు ఏదైతే టెంపుల్ కార్ని ఒకసారి దీని గురించి వివరించే ప్రయత్నం చేద్దాం. ఇది లైక్ ఎనీ అదర్ కార్ అండి. ఇందులో 4 వీల్స్ ఉన్నాయి. OM 616 307 ఇంజిన్ ఉంది ఇందులో, మెటడోర్ది. ఇది స్కేలప్ మోడల్, అబౌట్ 20 టైమ్స్ స్కేలప్ చేసాం. మోడల్ చూసారు కదా. కార్లో ఏది ఉంటుంది, హెడ్ లైట్స్. మీరు హెడ్ లైట్స్ చూడొచ్చు ఇక్కడ. వెనకాలో టెయిల్ లైట్స్ ఉన్నాయి. సేమ్ లైక్ ఎనీ అదర్ కార్. ఇది 60 కిలోమీటర్స్ పరిగెత్తుందండి. ఇది లెంత్ 20 ఫీట్ ఉంది, విడ్త్ 14 ఫీట్ ఉంది, హైట్ 26 ఫీట్లు ఉంది. ఇది స్ట్రక్చర్ అంతా ఇది మెటల్లో చేసాము. మెటల్లో చేసి ఇది ఫైబర్లో కవర్ ఇచ్చాము మొత్తానికి. అయితే ఇందులో చాలా వర్క్మెన్షిప్ ఉందండి. ఈ డీటెయిల్ వర్క్ టైం ఎక్కువ పోయింది. ఇది చేయడానికి చాలా చాలా అంటే చాలా కష్టమైంది. ఇందులో పిల్లర్స్ ఆల్మోస్ట్ 216 పిల్లర్స్ ఉన్నాయండి. ఇందులో 216 పిల్లర్స్. ఒకసారి మీరు ఈ విజువల్స్ లో చూస్తే మీకు కనిపించే పిల్లర్స్ అన్ని కూడా అయోధ్య టెంపుల్ కి సంబంధించి అవన్నీ కూడా అంటే 216 పిల్లర్స్ వాడారు. అవన్నీ కూడా స్టీల్ పిల్లర్స్. ఎంత టైం పట్టిందండి అవి డిజైన్ చేయడానికి? కానీ ఇదంతా కూడా మొత్తం స్టార్ట్ టు ఫినిష్ ఎగ్జిక్యూట్ చేయడానికి 2 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు ఇంకా ఈరోజు ఫైనల్ చేస్తాము. రేపు ఇక్కడ నుండి రోడ్ మీద తీసుకెళ్ళి ఇక్కడ ఫేమస్ ఆలయం ఉంది, దేవిబాగ్ ఆలయం అని, బహదూర్పురాలో. ఎక్కడైతే మా మ్యూజియం ఉంది దగ్గరే, అక్కడ ఇది డిస్ప్లే మీద పెడతాము, నడిపి చూపిస్తాము. ఇది కంప్లీట్లీ ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ ఉంది ఇందులో. కాకపోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది, భజన కీర్తనలు ఇవన్నీ వాయిస్తుంటాము. జనానికి ఐఎమ్ షూర్ వాళ్ళకి చాలా ఇష్టమవుతుంది రామ మందిరం పిక్చర్లో చూశారు, కానీ ఇది రియల్లో చూసినట్టు ఉంటుంది. కదిలే రామ మందిరం, అయోధ్య మందిరం. ఇది హాయిగా 60 కిలోమీటర్లు పరిగెత్తుంది. ముఖ్యంగా అయోధ్య రామాలయం అంటే అందరికీ తెలిసిందే గతంలో ఏం జరిగిందో. అయితే ఇప్పుడంతా కూడా పరిస్థితులు మారిపోయాయి. మత సామరస్యం అనేది ఈరోజు అధిక ప్రాధాన్యత దేశంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్మించిన అయోధ్య మందిరాన్ని ముస్లింసే నిర్మించారు. అహ్మద్ మేస్త్రి మనతో ఉన్నారు, మాట్లాడదాం. కైసా హువా మందిర్? आपको कहीं से भी नहीं दिखेगी कि ये कार है, आपको सिर्फ यही दिखेगा कि ये मंदिर है। कार दिखना है तो आपको मेरे साथ में अंदर आना पड़ेगा। आप अंदर आइए, मैं बताऊंगा आपको। ఓకే, చలో. సరే, పైకి చూడడానికి ఇది మందిరంలా కనిపిస్తుంది, లోపల మాత్రం కార్. ఇది సహజంగా అహ్మద్ మొత్తం మనం మాట్లాడాం కదా, ఈ మేస్త్రి ఈ మందిరాన్ని నిర్మించారు, అయోధ్య మందిరాన్ని. లోపల ये देखिए आप, यहाँ से आपको नहीं दिखेगा कि यहाँ पे डोर है, मगर यहाँ पे हम डोर सेट करे हैं। हर वो चीज़ एक ऐसा सेट करे हैं कि ताकि किसी को मालूम ना हो कि ये कार है या मंदिर है। तो वो हिसाब से काम किए हैं। ये यहाँ पे अंदर जाने का डोर है।
इधर से आइए आप। పైకి చూడడానికి అయోధ్య మందిరంలా కనిపిస్తుంది. లోపల మాత్రం కారు ఇది చూడొచ్చు. స్టీరింగ్ మొత్తం ఇంజిన్ అంతా కూడా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ముందు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఆ విధంగా డిజైన్ చేశారు మొత్తం రూపకర్త సుధాకర్ యాదవ్. అయితే పూర్తి బాధ్యత అంతా పనికి సంబంధించి అహ్మద్ తీసుకున్నారు. 2 गाड़ी लिए थे, एक टेम्पो ट्रैवलर पे बनाए थे, मगर ये पिलर सूट नहीं हो रहे थे उसके ऊपर, चलाने के लिए सही स्पेस नहीं मिल रहा था, तो टेम्पो के ऊपर हम लोग शूट करे हैं। टेम्पो पे एज इट इज आया है और ये देख सकते हैं आप, ये टेम्पो का इंजन है, स्टीयरिंग, क्लच, ब्रेक, एक्सीलेटर, गियर, हर वो चीज़। ये गाड़ी 60 किलोमीटर पर आवर चलती है और इसको जो है ना हम कल चलाएंगे और थोड़ा काम बाकी है। लाइटिंग का काम चल रहा है, गाड़ी का तो काम हो गया है, मगर इसको लाइटिंग भी लगाने का है, अंदर भी लाइटिंग लगाने का है, तो लाइटिंग का काम चल रहा है, तो कल तक हो जाएगा। ఇది ఓ ప్రత్యేకమైన రామ మందిరం. ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరుగని అయోధ్య మందిరం ఇది. కార్ టెంపుల్ ఎక్కడ కూడా ఈ విధంగా చాలా చోట్ల నమూనా మందిరాలు ఉంటాయి, అయోధ్య పోలిన మందిరాలు ఉంటాయి, కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా కార్ టెంపుల్ ఈ విధంగా ఒక వాహనం పైన అయోధ్య నిర్మాణం చేసింది ఎక్కడ కూడా, టెంపుల్ నిర్మాణం చేసింది ఎక్కడ కూడా లేదు. అందులోనూ ఎక్కడ కూడా ముస్లిమ్స్ ఎవరు కూడా నిర్మించిన అయోధ్య మందిరాలు లేవు. ఇలా ఏకైక మందిరం ఇది, ప్రత్యేకమైనది హైదరాబాద్లో. శేష విపి దేశం, హైదరాబాద్.